బగ అనే పదం నుంచి భోగి వచ్చిందని చెబుతుంటారు. బగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం. భోగి రోజు వేసే మంటలు కూడా వెచ్చదనం కోసమని చాలామంది అనుకుంటారు. కానీ అవి కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. సాధారణంగా భోగి రోజున పాత సామాన్లు, విరిగిన కుర్చీలు, చెత్తా చెదారాన్ని కాలుస్తారు. కానీ ఆధ్యాత్మికంగా దీనికి పెద్ద అర్థం ఉంది. మనలోని చెడు ఆలోచనలు, సోమరితనం, అసూయ వంటి వాటిని ఈ మంటల్లో వేసి కాల్చేయాలి. ఈ మంటల నుంచి వచ్చే వెలుగు మన జీవితంలో కొత్త ఆశలను నింపాలి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు భోగి రోజున చేసే కొన్ని పనులు వారి తలరాతను మారుస్తాయని శాస్త్రం చెబుతుంది. మీరు ధనవంతులు కావాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా భోగి మంటల్లో ఈ క్రింది వస్తువులను వేసి చూడండి. భోగి మంటల్లో ప్లాస్టిక్ లేదా రబ్బరు వస్తువులను వేయకూడదు. కేవలం ఆవు పేడతో చేసిన పిడకలను ఉపయోగించాలి. ఆవు పేడను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. దీనివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఐశ్వర్యానికి మూలం శుభ్రత, ప్రశాంతత అని గమనించాలి. జాతకంలో శని దోషాలు ఉన్నా లేదా ఆర్థికంగా అడ్డంకులు ఎదురవుతున్న గుప్పెడు నల్ల నువ్వులను భోగి మంటల్లో వేయాలి. ఇది మీ కష్టాలను దూరం చేసి సంపద పెరగడానికి మార్గం సుగమం చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చెరకు ముక్కలను కూడా మంటల్లో వేస్తారు. చెరకు తీపికి సంకేతం. జీవితం తీపిగా ఉండాలని, లక్ష్మీ కటాక్షం కలగాలని వీటిని వేస్తారు. ఇంట్లో ఉన్న దిష్టి పోవడానికి వేప పుల్లలను మంటల్లో వేయడం మంచిది. ఆరోగ్యం బాగుంటేనే సంపదను అనుభవించగలం కాబట్టి ఇది ఎంతో కీలకం. భోగి పండుగ రోజు పాటించాల్సిన ఇతర నియమాలేమంటే, భోగి రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయాలి. ఇది ఐశ్వర్యానికి దారి తీస్తుంది. అలాగే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో కొంచెం కర్పూరం, కొన్ని తెల్ల ఆవాలు, 2 గోమతి చక్రాలు ఉంచాలి. ఆ ఎర్రటి వస్త్రాన్ని బాగా మూట కట్టి భోగి మంటల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ మూటను భోగి మంటలో వేయాలి. ఇలా చేయడం వలన జాతక దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే బాగా అదృష్టం కలిసి వస్తుందట. ఈ పరిహారం పాటించడం వలన ఈ ఏడాదంతా కుటుంబం సంతోషంగా ఉండటమే కాకుండా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని కూడా పండితులు చెబుతున్నారు. భోగి మంటలను అగ్నిదేవుడికి హవనం చేసినట్లు భావిస్తారు. అహంకారం, అలసత్వం, నిర్లక్ష్యం వంటి గుణాలను వదిలివేయాలని సంకల్పిస్తారు. అందుకే పాత వస్తువులను మంటల్లో వేయడం ద్వారా పాత వాటికి స్వస్తి చెప్పి కొత్త వాటికి శ్రీకారం చుట్టడం అనేది ఇందులో ఇమిడి ఉంది. భోగి మంటల్లో కాచిన వేడి నీళ్లతో స్నానం తప్పనిసరిగా చేస్తారు. అగ్నిస్పర్శ పొందిన నీటితో స్నానం చేస్తే శరీరంతో పాటు మనస్సు కూడా శుద్ధిగా మారుతుందని పండితులు చెబుతున్నారు.